ఒక సేవకుడు ఏం చేయాలట? సంఘాన్ని క్రీస్తు వైపు నడిపించాలి. అలాంటిది ఆ సేవకుడు ఆ యొక్క సంఘాన్ని క్రీస్తు వైపు కాకుండా లోకం వైపు నడిపిస్తున్న విధానమును చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే సంఘము సేవకుడు కలిసి ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. ఈ యొక్క సేవకుడు సంఘానికి సేవ చేయాలి. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? సంఘం ఎక్కడ బెదిరిపోతుందో, సంఘం ఎక్కడ వెళ్ళిపోతుందో గట్టిగా పరిశీలన చేస్తే వీరు ఉంటారో ఊడిపోతారో అని వారిని పరిశీలన చేయడం మానేశారు. అమ్మో వీరిని ఏమైనా అంటే వీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో. ఏమర్థం చేసుకోవాలి? సేవకుడు సంఘము కూడా ఎక్కడున్నారట? ఎక్కడున్నారండి? పరిశీలన చేసుకుంటూ ఇష్టపడటం లేదు. నిజంగా దేవుడు కానీ పరిశీలన చేస్తే సంఘంలో ఒక్కటి నిలబడలేడండి. నిజం. నీ బ్రతుకు ఎలాగుందయ్యా? నీ ఆత్మీయ స్థితి ఇది. నువ్వు ఈ విధంగా బ్రతికి ఉన్నావు ఎందుకు? సంఘంలో వచ్చి డబ్బు తిని ఎదగడందుక? లేకపోతే సంఘంతో నువ్వు పని చేయించుకోవడానిక? లేకపోతే సంఘాన్ని దేవుని వైపు కాకుండా లోకం వైపు నడిపించడానికి ఆ సేవకుడాని ఉండేది? మరి విశ్వాసులు ఏమంటాడు దేవుడు? ఏమా నిన్ను పరిశీలన చేసే సమయానికి నువ్వేం చేస్తున్నావు? నీకేం కావాలి? నీ ఆత్మీయ స్థితి వద్దు. అక్కడ మంచి పాటలు, మంచి ఆరాధన, మంచి ఏసీ, మంచి నీకు నీ ఆత్మీయ జీవితం ఎలా పోయినా పర్లేదు, శరీరం మాత్రం ఎలా ఉండాలి? చాలా ఏ ఇబ్బందులు లేకుండా. ఇలా చాలామంది ఉన్నారండి నేటి కాలంలో.